దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఎంతమంది మీ జీవితాల్లో దేవుని కార్యాలు చూస్తూ ఉన్నారు? మరి ఎంతగానో దేవుడు అనేక ప్రాంతాల సభలు మహబూబాబాద్లో జరిగాయి మొన్న. అద్భుతంగా 4 దినాలు, అంతేకాక ఎన్నో కార్యాలు, ఎన్నో జీవితాలు పట్టబడ్డం. మీరు కూడా ఉదయం ఎంతమంది 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? మరి ఈ దినం దేవుని వాగ్దానం, మీ చక్కటి వాగ్దానాన్ని ఎంతమంది షేర్ చేస్తున్నారు? మీ జీవితం ఒకటి మాత్రం నేను చెప్పగలను, ప్రభు నమ్మదగిన వాడు, శక్తిమంతుడు. మారు మనసు లేని బిడ్డలు ఎవరైనా ఇది రక్షణ దినం. యేసుని మీ హృదయంలో చేర్చుకొని ఆయన్ని అంగీకరించండి. మీ జీవితాలు పట్టబడ్డ దేవుని కోసం ఒక ప్రత్యేకమైన స్థానంలో ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. అప్పుల బాధ, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ భారాలు, మానసిక ఒత్తిళ్లు, చెప్పుకోలేని సమస్యలు అన్నిటికీ పరిష్కారం ఇచ్చే గొప్ప దేవుని మనం కలుగున్నాం. ఏ విషయంలో మీరు దిగులు పడద్దు, భయపడద్దు. నమ్మదగిన దేవుడు మీ కష్టకాలాల్లో, దుఃఖ సమయాల్లో మనతో పాటు ఉండే రక్షణకర్త అయిన దేవుని మనం కలుగున్నాం. ఈరోజు రోగిగా ఉన్నావా? వ్యాధి గుండా ఉన్నావా? మానసికంగా ఉన్నా? ఎక్కడ ఎందులో ఉన్నా ప్రభు నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు కదా. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. ఆయన నీ చేయి పట్టి నడిపించబోతున్నాడు. రెండో విషయం, ఈరోజు మీరందరూ ఎదురు చూస్తున్నారు. ఈ వాగ్దానం ఎంతమంది విని రిసీవ్ చేసుకుంటున్నారో? నేను రిసీవ్ చేసుకుంటున్నానండి. మీరు తీసుకుంటున్నారా? తీసుకొని అందరికీ షేర్ చేస్తున్నారా? దాని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారా? ప్రార్థన చేస్తున్నారా? తప్పక నెరవేరుస్తాడు. చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. 20వ కీర్తన 5వ వచనం 2వ మాట. మా దేవుని నామాన్ని బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. దేవుడు నీ ప్రార్థనలను ధ్వజం ఎత్తుచున్నాం. ఆయనే కదా. మనం ఎవరి తట్టు ఎత్తుచున్నాం? మన ధ్వజం, మన బలం, మన ఆశ్రయం దేవుడే. ఎత్తేవారికి అంటే ప్రార్థించేవారికి, ప్రభు సమీపంగా ఉండేవారికి, ప్రభుతో నడిచేవారికి, వ్యక్తిగతంగా, మానసికంగా, శారీరకంగా దేవుని తట్టు మీ హృదయాలు తిప్పేవారికి నా ధ్వజం ఆయన తట్టు ఎత్తుచున్నాను. ఎందుకు? నా ప్రార్థనలన్నీ, నీ ప్రేయర్స్ అన్నీ సఫలపరచబోతున్నాడు ఆయన. నీ ప్రార్థన సఫలపరచబడబోతుంది. ఆమెన్. నీ ప్రార్థనకి జవాబు, నీ ప్రార్థనకి విడుదల, నీ కన్నీటికి విడుదల, నీ కష్టానికి విడుదల, నీ దుఃఖానికి విడుదల, నీ వేదనకి విడుదల దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ ప్రార్థనలన్నీ సఫలపరచబడును. ఆమెన్. ఈరోజు వాగ్దానం, నీ ప్రార్థనలన్నీ సఫలపరచబడును. ఆమెన్. కాబట్టి ధైర్యం తెచ్చుకొని వాగ్దానాన్ని ఎత్తిపట్టు. కానీ దాని ముందు వచ్చినాం, ఆయన తట్టు మనం చేతులు ఎత్తి, ఆయన తట్టు మన హృదయం ఎత్తి, ఆయన తట్టు మన ధ్వజం ఎత్తేవారు తప్పకుండా మనం ఎత్తి చూసే ఆ తండ్రి, ఆ రక్షణకర్త నీ జీవితంలో, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డల విషయంలో అద్భుతాలు చేయబోతుండగా అందరు ప్రిపేర్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించడానికి ప్రార్థనలు మానకండి. ఉదయం సాయంత్రం కూడా పాలు పొందండి. వ్యక్తిగత ప్రేయర్ చేసుకోండి. ప్రభు సన్నిధిలో ఆల్రెడీ బెల్లంపల్లిలో 2 శుక్ర శనివారాలు కూడా మీటింగ్ జరిగిపోతున్నాయి. అనేక మంది దేవుని సన్నిధికి వచ్చి బలపడుతున్నారు. మీ జీవితాలు వాక్యము, ప్రార్థన, ప్రత్యక్షతను పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధుల్లో ఉన్న వారికి విడుదల, ఏ కుటుంబంలో అప్పులు ఉన్నాయో తొలగించండి యేసయ్య. ఏ ఇంట్లో విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి యేసయ్య. ఏ ఇంట్లో మానసిక క్షోభంద విడుదల యేసయ్య. ఏ ఇంట్లో ఇబ్బంది కొరములు ఉన్నారు విడుదల నాయన. గర్భఫలం లేని బిడ్డలు గర్భములు తెరవబడును గాక. వారి కన్నీటి ప్రార్థనలన్నీ సఫలమవును గాక. ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలందరికీ మంచి రిజల్ట్ దయచేయండి. జాబ్ లేని వారికి జాబ్ దయచేయండి. కష్ట, దుఃఖ, వేదన గుండా వారికి విడుదల. ఎండలు, వర్షాలు, పరిస్థితులు ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా మీరు విడిపించండి. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరున్నా వారు క్షేమంగా ఉండాలి, భద్రంగా ఉండాలి. రక్షించి మారు మనసు పొంది ఆ పట్టణాలు, ఆ దేశం రక్షించబడినట్లు వారికి సహాయం చేయండి. భారతదేశాన్ని రక్షించండి. భారతదేశంలో నీ కృప కనికరముని చూపి అద్భుతంగా మా దేశం, మా దేశ ప్రజలకు మీరు విడుదలని, మా క్రైస్తవ సంఘాలకి విడుదలని దయచేయండి అయ్యా. అపోస్తుల సేవ జరగాలి. జాషువా జనరేషన్ లేవాలి. ఎస్తేర్ బృందాలు, దెబోరా సైన్యం లేవాలా ప్రభా. ఏ ఇంటిలో ఏడుపు, దుఃఖం ఉందో తొలగిపోయి ఆ ఇల్లు బాగుపడాలి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారి కన్నీటి, వారి ప్రార్థనలు సఫలపరిచి వారి కుటుంబం బ్లెస్ అవును గాక. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. ఈ సంవత్సరం కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాన్ని బంధిస్తూ ప్రతి చోట నీ ధ్వజం ఎత్తేవారుగా, నీ తట్టు చూసేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈరోజు వాగ్దానం తీసుకున్న ప్రతి హృదయంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, క్షేమం కలుగును గాక అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, మహబూబాబాద్ ఎంతో ఘనంగా జరిగించిన దేవుడు. మరి 2వ శుక్ర శని, ఈరోజు శనివారం అద్భుతంగా బెల్లంపల్లిలో సభ జరుగుతుంది. పొద్దున సాయంత్రం కూడా ఆదివారం, మరి 2వ ఆదివారం ప్రభు బల్లం బ్యాప్టిజం కార్యక్రమాలు ఉంటాయి. 3వ శుక్రవారం, శనివారం, ఆదివారం 3 దినాలు
కల్వరి ప్రామిస్ ల్యాండ్ ఉంటాయి. ఎవ్రీ సండే బెల్లంపల్లిలో 7 నుంచి 9, 10 నుంచి 12 2 ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మార్నింగ్ 5 to 6 ఉంటుంది, 7 to 9 ఉంటుంది, 10 to 12 ఉంటుంది, ఈవినింగ్ 5 నుంచి 8 ఉంటుంది. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ దగ్గర, మరి హైదరాబాద్ ప్రతి ఒక్కరు పాలు పొందండి. దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా మరి గుడివాడలో మీటింగ్స్, గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాల వారు దైవజనులకి ఆత్మీయులకి ప్రేమపూర్వక ఆహ్వానం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉజ్జీవం రగులుకోబోతున్నది. అనేక మంది జీవితాల రక్షణ, వారు మనసు, పాపక్షమాపణ, రోగం నుంచి విడుదల, బంధకం నుంచి విడుదల, క్రైస్తవ సమాజం, క్రైస్తవ సేవకులు ఐక్యత కలిగి ఈ యొక్క మీటింగ్స్లో మనందరం పాలు పొందబోతున్నాం. ఎందుకు అంటే దేవుడు మనందరినీ దర్శించబోతున్నాడు. ముఖ్యంగా ఈ మాటలు అందరికీ తెలియచేయండి. ఆ యొక్క స్థలం మీ అందరికీ తెలుసు, గుడివాడ బంటుమిల్లి రోడ్, మరి కొల శాస్త్రి గారి గ్రౌండ్స్, అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా బంటుమిల్లి రోడ్, ఆ యొక్క గుడివాడ. ప్రతి ఒక్కరికి ప్రేమతో ఆహ్వానం. మీ బంధకాలు దేవుడు తెంచును గాక. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.